నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. తన పరిస్థితి నటి సావిత్రిలాగే అయ్యేదని, తన అదృష్టం బాగుండి తప్పించుకున్నానని సమంత చెప్పిన ఒక వీడియో ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకెళితే సమంత ఇటీవలే డైరెక్టర్ రాజ్ నిడమోరిని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతకు ముందు హీరో నాగ చైతన్యతో దాదాపు 7 ఏండ్లు ప్రేమలో ఉండి పెద్దల అంగీకారంతో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలో పవర్ఫుల్ కపుల్ గా నిలిచారు. కానీ పెళ్లైన 4 ఏళ్లకే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ప్రేమకి సంబంధించి సమంత చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 2018లో తను మహానటి మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీని నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించారు. ఇక అలా నాగశ్విన్ డైరెక్షన్ లో కీర్తి సురేష్ సావిత్రిగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ గా నటిస్తే సమంత రిపోర్టర్ గా నటించింది. అయితే ఈ సినిమా హిట్ అయిన ఆ తర్వాత సమంత మీడియాలో మాట్లాడుతూ సావిత్రి గారి గురించి పెద్దగా తనకి తెలియదని, కానీ ఆ సినిమా చూశాక చాలా విషయాలు అర్థమయ్యాయని, కొన్ని చోట్ల అది తన కథలాగే ఉందని అనిపించిందని, ప్రేమ విషయంలో ఒకసారి తాను ఇలానే నమ్మిందని, కానీ అదృష్టం కొద్ది త్రుటిలో తప్పించుకొని అందులో నుంచి త్వరగా బయటపడిందని, లేదంటే తన కథ కూడా సావిత్రిలాగే అయ్యేదని, తాను చేసుకున్న పుణ్యమో అదృష్టం వల్ల నాగ చైతన్య దొరికాడని చెప్పిన వీడియో ఇప్పుడు హల్చల్ అవ్వగా, అది చూసిన నెటిజన్లు నాగ చైతన్య కంటే ముందు సమంత సిద్ధార్థ్ ని ప్రేమించిందని, అతను లేడీస్ మ్యాన్ కావడంతో సమంతతో ఉంటూనే శృతి హాసన్, సోహాలిక, దీపా సన్నిధి, శ్రద్ధాదాస్ లాంటి హీరోయిన్లతో క్లోజ్ గా ఉండడం తట్టుకోలేక సమంత సిద్ధార్థ్ కి బ్రేకప్ చెప్పేసి నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందని, కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం ఉండక రాజ్ నిడమోరిని రెండో పెళ్లి చేసుకుని ఫేడ్ అవుట్ అయిన తన సినిమా కెరియర్ ని మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాళికాదేవి జ్యోతిష్యాలయం, కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక పులికేసి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు కాళికాదేవి దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్య, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయగలరు. కాల్ చేయండి 7415166726. ఇక ఇదిలా ఉంటే ఆస్తులు, అంతస్తులు, సంసారం అన్నీ ఉన్నప్పుడు ఏది కళ్ళకు కనిపించదు. ఇక ఇదే కోవలో కళ్ళతోనే అభినయించే సావిత్రి గారు కూడా ఏదీ లెక్క చేయలేదు. నిజం చెప్పాలంటే ఏదీ కాపాడుకోలేదు. అలా తన భర్త మోసం కల్లారా చూసిన ఆమె తట్టుకోలేక మద్యానికి బానిసై పిల్లల గురించి, సినిమాలు, ఆస్తుల గురించి పట్టించుకోకుండా 596 రోజులు కోమాలో ఉండి మరణించిన విషయం మహానటి సినిమాలో చూపించారు. కానీ ఆ సినిమాలో చూపించని చేదు విషయాల్ని మరియు సావిత్రి గారి గురించి కొన్ని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిశంకరరావు సావిత్రి అలియాస్ మహానటి సావిత్రి. ఈమె 1936 డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చిర్రవూరు గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించింది. తండ్రి గురువయ్య, తల్లి సుభద్రమ్మ. ఈమెకి మారుతి అనే అక్క కూడా ఉంది. ఇక సావిత్రికి 6 నెలల వయసు నిండగానే తన తండ్రికి టైఫాయిడ్ జ్వరం వచ్చి కొద్ది రోజులకే అది సీరియస్ అవ్వడంతో అతను మరణించారు. దీంతో ఆ ఊర్లో పని లేక, ఇద్దరు ఆడపిల్లల్ని పోషించే స్తోమత లేకపోవడంతో సావిత్రి తల్లి తన పిల్లల్ని తీసుకొని విజయవాడలో ఉన్న తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి వెళ్ళింది. అలా ఆమె అక్కకి పిల్లలు లేని కారణంగా సావిత్రిని మరియు తన అక్క మారుతిని తన సొంత పిల్లల్లా చూసుకుంటూ ఉండేది. ఇక సావిత్రి తన స్కూలింగ్ ని విజయవాడలోని కస్తూరిబాయ్ మెమోరియల్ పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సావిత్రికి డాన్స్ పై ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా ఈమె పెద్దనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య తనని క్లాసికల్ డాన్స్ స్కూల్లో చేర్పించగా ఆ డాన్స్ లో మంచి పట్టుని తెచ్చుకొని ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా సావిత్రి తన చదువుల్ని కంటిన్యూ చేయలేక డబ్బు కోసం విజయవాడలో క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ కుటుంబానికి ఆర్థికంగా తన వంతు సపోర్ట్ చేస్తూ ఉండేది. అలా ఈమె డాన్స్ స్కిల్స్ నచ్చి చాలా డ్రామా కంపెనీలు సావిత్రికి తమ నాటకాల్లో నటించమని ఆఫర్ ఇవ్వగా మొదట సీనియర్ ఎన్టీఆర్ జగ్గయ్య గారు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేయగా తనని చూసేందుకు జనాలు ఎగబడడంతో అది చూసిన సావిత్రి పెదనాన్న ఒక నాట్య మండలిని సొంతంగా స్టార్ట్ చేసి అందులో సావిత్రితో నటింపజేస్తూ బాగా డబ్బు సంపాదించేవారు. ఇక ఈ క్రమంలోనే ఈమె చేసిన నాటకాల్ని చూసేందుకు హిందీ నటుడు, డైరెక్టర్ అయిన కరీనా కపూర్ ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ రావడం, అలా సావిత్రి యాక్టింగ్ ని చూసి తనని పొగుడుతూ సినిమాల్లోకి వెళితే మంచి స్టార్ వి అవుతావని చెప్పగా అప్పటి నుండి సావిత్రికి ఆమె పెద్దనాన్నకి సినిమాల్లోకి వెళ్లాలని ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. దీంతో 1949లో సావిత్రి తన పెద్దనాన్నతో కలిసి చెన్నైకి వెళ్లే ట్రైన్ ఎక్కగా చెన్నైకి వెళ్లగానే ఛాన్సులు తమని వెతుక్కుంటూ వస్తాయనుకునింది. అలా అక్కడ ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయగా 2 నెలల తర్వాత సంసారం అనే మూవీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. కానీ చేస్తే హీరోయిన్ గానే చేయాలని ఉన్న తనకి వేరే దారి లేక ఆ పాత్రని చేసేందుకు ఒప్పుకున్నారు. ఇక అలా జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకోకపోవడంతో తనని ఆ మూవీ నుండి తీసేయడం జరిగింది. అలా 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత అగ్ని పరీక్ష అనే మూవీలో ఒక చిన్న సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ తర్వాత ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోవడంతో సావిత్రి మళ్లీ ఊరికి వెళ్లిపోయి నాటకాల్ని చేసుకుంటూ ఉండాలనుకున్న తన పెద్దనాన్న మాత్రం సినిమాల్లో
సినిమాల్లో గెలిచాకే ఊరికి వెళ్లాలని, అంతవరకు వెళ్లొద్దని కరాఖండిగా చెప్పడంతో అప్పటి నుండి సావిత్రి సినిమా ఇండస్ట్రీకి తగ్గట్లుగా మారుతూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ఈమెకి ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి అనే మూవీలో ఐటమ్ డాన్సర్ గా చేసే ఛాన్స్ రాగా, ఆ మూవీ చేసేటప్పుడు ఎన్టీఆర్ గారితో తనకి పెరిగిన మంచి పరిచయంతో పెళ్లి చేసి చూడు మూవీలో సెకండ్ హీరోయిన్ గా, ఆ తర్వాత పల్లెటూరు అనే మూవీలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక అలా సావిత్రికి ఎన్టీఆర్ గారి ద్వారానే ఏఎన్ఆర్ గారు కూడా పరిచయం అవ్వగా, అప్పటికే సావిత్రి ఏఎన్ఆర్ గారికి పిచ్చి అభిమాని అవ్వడం, అలా అతనితో యాక్ట్ చేయాలని కలలు గంటూ ఉండేది. ఇక అలా కొద్ది రోజులకే ఏఎన్ఆర్ గారితో తనకి పెరిగిన మంచి స్నేహం కారణంగా దేవదాసు మూవీలో అప్పటికే షావుకారు జానకిని ఫిక్స్ చేసి, ఏఎన్ఆర్ గారికి ఆమెతో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదని డైరెక్టర్ కి చెప్పి షావుకారు జానకిని ఆ మూవీ నుండి తొలగించి సావిత్రిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే సావిత్రికి ఏఎన్ఆర్ గారితో పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా సెట్ లో వీరిద్దరి గురించి నానా రకాలుగా మాట్లాడుకున్నా అదంతా పట్టించుకోకుండా ఏఎన్ఆర్ గారు సావిత్రిని దేవదాసు మూవీ షూటింగ్ జరిగేటప్పుడు బ్రతుకుదెరువు అనే మూవీలో కూడా హీరోయిన్ గా రికమెండ్ చేశారు. అలా 1953లో మొదట దేవదాసు మూవీ రిలీజ్ అయి హిట్ అయితే, ఆ తర్వాత బ్రతుకుదెరువు మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సపోర్ట్ తోనే సావిత్రికి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఎన్టీఆర్ తో చంద్రహారం, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి ముగ్గురు కలిసి పరివర్తన, ఏఎన్ఆర్ తో వదిన అనే మూవీస్ ని చేస్తూ మళ్ళీ ముగ్గురి కాంబినేషన్ లో మిస్ అమ్మ అనే మూవీని చేయగా కొద్ది రోజుల్లోనే సావిత్రి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉంటే మిస్ అమ్మ మూవీని తమిళ్లో మాంగళ్యం అనే మూవీగా చేయగా, అందులో జెమినీ గణేశన్ హీరోగా చేస్తే సావిత్రి హీరోయిన్ గా చేసింది. ఇక ఈ మూవీ సమయంలోనే జెమినీ గణేశన్ కి సావిత్రికి మంచి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకే సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉన్నారు. ఇక అప్పటికే జెమినీ గణేశన్ సూపర్ స్టార్ గా ఉంటూ తను యాక్ట్ చేసిన ప్రతి ఒక్క హీరోయిన్ తోనూ ఎఫ్ఐఆర్ పెట్టుకునేవాడనే వార్తలు వినిపించేవి. అంతేకాకుండా జెమినీ గణేశన్ కి అప్పటికే 2 భార్యలు 6 పిల్లలున్నా కూడా సావిత్రి అదంతా పట్టించుకోకుండా జెమినీ గణేశన్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. ఇక ఇందుకు కారణం ఏఎన్ఆర్ అనే వార్తలు కూడా వినిపించాయి. ఎందుకంటే దేవదాసు, బ్రతుకుదెరువు అనే మూవీస్ చేసేటప్పుడు సావిత్రి ఏఎన్ఆర్ తో పీకల్లోతు ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుందని, కానీ ఏఎన్ఆర్ గారు అప్పటికే పెద్దలు నిశ్చయించిన అన్నపూర్ణమ్మ గారిని పెళ్లి చేసుకోవడంతో చాలా కోపిష్టి మరియు వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే సావిత్రి ఏఎన్ఆర్ కంటే తమిళ్లో స్టార్ హీరో అయిన జెమినీ గణేశన్ ని పెళ్లి చేసుకుని ఏఎన్ఆర్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా జెమినీ గణేశన్ కూడా సావిత్రితో అప్పటికే తనకి 2 పెళ్లిళ్ళయ్యాయని చెప్పినా కూడా ఆమె వినకపోయేసరికి జెమినీ గణేశన్ కి వేరే దారి లేక సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సావిత్రితోనే జెమినీ గణేశన్ 23 సినిమాల వరకు యాక్ట్ చేస్తూ వీరిద్దరూ తమిళ్లో స్టార్ కపుల్ గా ఎదిగారు. ఇక అలా జెమినీ గణేశన్ సావిత్రి మీదున్న ప్రేమతో ఒక ల్యాండ్ ని తీసుకొని ఆమె కోసం ఒక పెద్ద హౌస్ ని విత్ స్విమ్మింగ్ పూల్ తో కట్టించగా సావిత్రి అక్కడే తన తల్లితో కలిసి ఉండేది. ఇక పెళ్లి తర్వాత కూడా అటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో కలిసి యాక్ట్ చేస్తూ 252 సినిమాల్లో హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించగా తన నటనకి గాను 5 ఫిలింఫేర్ అవార్డ్స్, ఒక నంది అవార్డ్, ఒక రాష్ట్రపతి అవార్డ్, ఒక తమిళనాడు గవర్నమెంట్ అవార్డ్ తో పాటు మహానటి, కలైమామణి అనే బిరుదుల్ని కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో అప్పటి స్టార్ హీరోయిన్ అయిన జమున గారు మాట్లాడుతూ, సావిత్రి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకి మందు అలవాటు లేదని, ఏఎన్ఆర్ గారితో ఎక్కువ మూవీస్ చేయడం వల్ల ఆమెకి కూడా మందలవాటు అయిందని, అలా షూటింగ్ ప్యాకప్ అవ్వగానే వారిద్దరూ కూర్చొని మద్యం తాగేవారని, తనని కూడా బలవంతం చేస్తే తాను అక్కడి నుండి వెళ్లిపోయేదని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇదిలా ఉంటే జెమినీ గణేశన్ సావిత్రి అన్యోన్య సంసారానికి గుర్తుగా విజయ్ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు పుట్టారు. అలా ఇంతవరకు అన్ని బాగానే సాగినా ఎప్పుడైతే వీరికి పిల్లలు పుట్టారో సావిత్రి గారికి ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఆమె హీరోయిన్ గా, డైరెక్టర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి చిన్నారి పాపలు అనే మూవీని స్టార్ట్ చేయగా, ఆ మధ్యలో ప్రొడ్యూసర్ కి సావిత్రి గారికి కొన్ని విభేదాలు వచ్చి ప్రొడ్యూసర్స్ చేతులెత్తేయడంతో తనకి వేరే దారి లేక సావిత్రి గారే డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం, అలా ఆ మూవీ డిజాస్టర్ అవ్వడంతో చాలా వరకు ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక ఈ పరిస్థితిని చూసి జెమినీ గణేశన్ సావిత్రితో డైరెక్షన్, ప్రొడక్షన్ ని ఆపేసి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండమన్న సావిత్రి మాత్రం తన సత్తా ఏంటో చూపించాలని డైరెక్టర్ గా, హీరోయిన్ గా చేస్తూ ఎన్టీఆర్, శోభన్ బాబు గారితో మాతృదేవోభవ అనే మూవీని చేయగా అందులో సావిత్రియే డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా చేయడంతో ఆ మూవీ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా వెనకడుగు వేయకుండా శారదా గారి భర్త చలంతో సావిత్రి హీరోయిన్ గా చిరంజీవి అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ సమయంలోనే ఇల్లు కూడా అమ్మేసే పరిస్థితి వచ్చింది. అలా ఒకప్పుడు తాను యాక్ట్ చేసిన మూవీస్ అన్ని హిట్ అయినా ఆ తర్వాత తాను డైరెక్ట్ చేసి యాక్ట్ చేస్తున్న మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో మానసికంగా కృంగిపోయిన సావిత్రి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మద్యానికి బానిసైంది. ఇక అలా ఆస్తులన్నీ అమ్ముతున్నా, అప్పుల బాధ ఎక్కువ అవుతున్నా కూడా వెనకడుగు వేయకుండా తెలుగులో వచ్చిన మూగ మనసులు మూవీని తమిళ్లో చేయాలని ప్లాన్ చేయగా అందులో హీరోగా మొదట్లో తన భర్త జెమినీ గణేశన్ ని యాక్ట్ చేయమని అడగడం, అలా అప్పటికే సావిత్రి చాలా లావ్ అవ్వడంతో అతను ఈ డైరెక్షన్
ప్రొడక్షన్ ని వదిలేసి ఇంటి వద్దే ఉండమని చెప్పగా అందుకు సావిత్రి అతని మాటల్ని వినకుండా జెమినీ గణేశన్ కి బదులుగా శివాజీ గణేశన్ ని హీరోగా తీసుకొని తను హీరోయిన్ గా చేయగా ఆ మూవీ 1971లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా ఇదే విషయంపై జెమినీ గణేశన్ కి సావిత్రికి తరచూ గొడవలు రావడంతో మాటా పెరిగి ఒక స్టేజ్ లో వీరిద్దరూ కొట్టుకునేంత సిచ్యువేషన్ కి రావడం, అలా కోపంలో ఒకసారి సావిత్రి జెమినీ గణేశన్ ని నా ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోమని చెప్పి తలుపేసింది. ఇక ఈ ఇన్సిడెంట్ తో ఇద్దరి మధ్య దూరం పెరగ్గా ఈ క్రమంలోనే జెమినీ గణేశన్ క్లోజ్ ఫ్రెండ్ తమిళ్లో హీరో కమీడియన్ అయిన చంద్రబాబు సావిత్రికి క్లోజ్ అయ్యాడు. ఎందుకంటే తను ఎంజీఆర్ తో ఒక మూవీని ప్లాన్ చేసి అందులో సావిత్రిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నాడు. కానీ ఎంజీఆర్ మాత్రం సావిత్రి ఓల్డ్ అయిపోయిందని ఆమెకి బదులుగా మరో హీరోయిన్ ని తీసుకోమని చెప్పిన చంద్రబాబు మాత్రం తన మూవీలో హీరోయిన్ గా సావిత్రి మాత్రమే చేస్తుందని, మరో హీరోయిన్ చేయదని గట్టిగా చెప్పి గొడవపడి ఆ మూవీని చేయకుండా వచ్చేయడంతో ఈ విషయం తెలిసి సావిత్రి చంద్రబాబు తనకి ఇంతలా సపోర్ట్ చేయడంతో అతనితో స్నేహం ఏర్పరచుకునింది. ఇక చంద్రబాబు ఆంగ్లో ఇండియన్ అయి ఉండి తన తండ్రి ఎక్కువగా డబ్బు సంపాదించడం, ఆ డబ్బుని మూవీస్ తీసేందుకు ప్రొడక్షన్ లో పెట్టి ఉన్నదంతా పోగొట్టుకొని మత్తుమందుకి మద్యానికి బానిసయ్యాడు. అలా చంద్రబాబు సావిత్రిని కూడా మత్తుమందుకి బానిస చేసి సావిత్రి దగ్గర ఉన్న డబ్బుని తీసుకొని ఒక మూవీని ప్లాన్ చేయగా ఆ డబ్బు సరిపోక షూటింగ్ సగంలోనే ఆగిపోయింది. అంతేకాకుండా జెమినీ గణేశన్ సావిత్రిని చూడాలన్నా చంద్రబాబు పర్మిషన్ తీసుకోవాలనేంతలా సావిత్రి చంద్రబాబు క్లోజ్ గా ఉండేవారని, ఇక వీరిద్దరిని చూసి జెమినీ గణేశన్ సావిత్రికి దూరం అయ్యాడనే వార్తలు వినిపించాయి. అంతేకాకుండా తన కూతురైన చాముండేశ్వరికి పెళ్లి చేసినప్పుడు చంద్రబాబు సలహాతోనే జెమినీ గణేశన్ ని పెళ్లికి పిలవలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇదిలా ఉంటే రోజు మద్యం తాగడం, మత్తు మందు వల్ల ఒక స్టేజ్ లో చంద్రబాబుకి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయి తన హెల్త్ చాలా సీరియస్ అయి చనిపోవడంతో సావిత్రి డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇక అలా అప్పటికే చంద్రబాబు వల్ల మరియు మూవీస్ వల్ల ఉన్న ఆస్తులన్నింటినీ పోగొట్టుకుని అద్దింట్లోకి షిఫ్ట్ అవ్వడంతో జీవితం గడపడానికి సావిత్రి సపోర్టింగ్ రోల్స్ చేయాలని డిసైడ్ అయింది. అలా గోరింటాకు, పునాదిరాళ్ళు, దేవదాసు మళ్ళీ పుట్టాడు అనే మూవీస్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా అప్పటికే సావిత్రికి బీపీ, షుగర్ లాంటివి అటాక్ అవ్వడంతో తన హెల్త్ కూడా షూటింగ్స్ కి సహకరించేది కాదు. ఇక ఈ క్రమంలోనే ఒకసారి బెంగళూరులో షూటింగ్ ఉందని వెళ్ళగా తనకి హై షుగర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఫుల్ గా మద్యం తాగడంతో తన ఆరోగ్యం సీరియస్ అయి కోమాలోకి వెళ్లిపోవడం, అలా ఈ విషయం తెలుసుకొని హోటల్ వారే తనని హాస్పిటల్లో చేర్పించి జెమినీ గణేశన్ కి కూడా ఈ విషయం ఇన్ఫార్మ్ చేశారని, అలా ఒక సంవత్సరం పాటు కోమాలో ఉన్న సావిత్రి గారు 1981 డిసెంబర్ 26న ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. మీకు సావిత్రి గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.